అందరికీ నమస్తే. నా పేరు కొడం సీతాకుమారి. నేను ఇండియన్ కిసాన్ యూనియన్ నుండి రాష్ట్ర అధ్యక్షురాలిగా మాట్లాడుతున్నాను. నేను మహిళా మండలిలో పనిచేస్తూ ఉంటాను. అలాగే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ అనే గ్రామం బజారి మంగతాయారు గారు, అలాగే గుంజు గురువయ్య చిన్న టీ కొట్టు పెట్టుకొని జీవనాన్ని సాగిస్తూ ఉంది. తన భర్త చనిపోవడంలో టీ కొట్టు పెట్టుకొని జీవనాన్ని సాధిస్తూ ఉంటే తను పరిచయం అయ్యి నీకు నేను లోన్ ఇప్పిస్తానని చెప్పేసి 2 లక్షలు లోన్ ఇప్పిస్తాను, నీకేమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పేసి అడిగితే నాకు ఇల్లు డాక్యుమెంట్ ఉన్నాయి అడిగింది. తను ఏం చేశాడు అంటే ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి సోల్ మండల్లో పెట్టేసి ఆ బ్యాంకులో పెట్టి తన పేరు మీద తను ఏమనుకుందంటే 2 లక్షలే ఇప్పిస్తున్నాడు కదా అనేసి తను అనుకుంటుంది. తన పేరు మీద 20 లక్షల రూపాయలు తీసుకొని తనకి ఇవ్వకుండా తను మళ్ళీ ఫోర్జరీ సంతకాలు పెట్టి తన అకౌంట్లో జమ చేసుకొని తను మోసం చేయడం జరిగింది. అలాగే తను ఏం చేస్తుంది, నా ఇల్లే కదా అని చెప్పేసి ఆ ఇంట్లో జీవనం ఇస్తుంటే మొన్న సోలారీ వాళ్ళు వచ్చి ఆ ఇంటిని సీల్ చేయడం జరిగింది. ఎందుకు సీల్ చేస్తున్నారని అడిగితే అది నీ ఇల్లు కాదమ్మా, అది గురవయ్య గారి ఇల్లు, తను మా బ్యాంకీలో లోన్ తీసుకున్నారు, 20 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు, ఈ డబ్బులు కట్టట్లేదు కాబట్టి మేము సీల్ చేయడం జరుగుతుంది, నువ్వు ఇక్కడ ఏం మాట్లాడొద్దని చెప్పడం జరిగింది. ఈమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన ఈ పోలీస్ స్టేషన్లో ఎవరు ఆమెని పట్టించుకోవట్లేదు. గత సంవత్సరం నుండి తిరుగుతుంది. గత సంవత్సరం నుండి మేము కూడా తనకు సపోర్ట్ చేస్తూ వచ్చాము. సపోర్ట్ చేస్తూ తన ఇంటికి కూడా వెళ్ళి గురవయ్య గారి ఇంటికి సొంత ఊరు తన ఇంటికి వెళ్ళి కూడా మేము ధర్నా చేయడం జరిగింది. ఏం చేశాడు, ఈ గురవయ్య గారిని కఠినంగా శిక్షించాలి. ఈ అమ్మాయికి ఇప్పుడు ఇల్లు లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ గురవయ్య గారు ఉండే గ్రామానికి వెళ్ళి ఆ ఇంట్లో ఈ అమ్మాయి ఉండటం జరుగుతుంది. ఈ మహిళకి న్యాయం చేయాలి. ఈ మహిళకి న్యాయం చేసే వరకు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరించండి, పొలిటికల్ లీడర్స్ కానీ గ్రామ పెద్దలు కానీ చాలా దీన పరిస్థితిలో ఉంది, మీరందరూ సహకరించాలని చెప్పేసి మా తరఫున మేము మహిళా మండలిగా డిమాండ్ చేస్తూ ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు వెంకటేశ్వర్లు, ఆర్టీఐ ఎస్సీ రిజర్వేషన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు. ఈ బజార్ మంగతాయికి జరిగిన అన్యాయం 1 సంవత్సరం నుంచి నడుస్తూనే ఉంది. మిత్రులందరూ కూడా సోదరులందరూ కూడా సహకరిస్తున్నారు. మీడియా పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు, కానీ న్యాయం జరగట్లేదు. అది మొన్న ప్రజెంట్గా ఎస్ఐ గారు ఏంటంటే ఈరోజు ప్రైమరీ గారు 2 రోజుల తర్వాత ఆగమిస్తున్నారు. ఈరోజు మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు. లేదు అని అంటే వాళ్ళు చేసుకునే విధానం ఆమెకు న్యాయం జరగాలి. పెద్దలందరూ కూడా మన మిత్రులందరూ కూడా అందరూ నమస్కరించి నా పేరు కుదురుపాక నిర్మల, ఇండియన్ కిసాన్ జిల్లా అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నా. బజారు మంగతాయారు వారికి గతంలో సంవత్సరం డిసెంబరు నెల ఇదే సంవత్సరంలో కూడా మేము ఈ మీడియా ముందుకు వచ్చాము. వాళ్ళ గుంజు గురవయ్య గారి ఇంటికాడి దగ్గరకు కూడా వెళ్ళి ధర్నా చేశాము. ఈ సంవత్సరాన్ని బట్టి కూడా ఈ పంచాయతీ తగలేదండి. గురవయ్య గారు అనే అతను చాలా టాలెంట్ పర్సను. ఈ అమ్మాయికి బాగా అన్యాయం జరిగింది. డబ్బు వల్ల నగల వల్ల మొత్తం తీసుకొని ఆమెని మానసికంగా కూడా ఇబ్బందిగా గురి చేశాడు. ఎన్ని విధాలు కూడా పోరాడినా కూడా అతను సఖ్యతగా రావట్లేదు. అమ్మాయికి తన ఇల్లు తనకు రావాలని మేమందరూ మహిళా మండలి తరఫున కోరుకుంటున్నామండి. మీరందరూ కూడా పెద్దలందరూ కూడా డిపార్ట్మెంట్ వారు కానీ లీడర్స్ కానీ లోకల్ లీడర్స్ కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ ఎలాంటి వాళ్ళైనా సరే ఈ అమ్మాయికి న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మా బిడ్డ గారికి చాలా జరిగింది. లోన్లు ఇప్పిస్తానంటూ తీసుకెళ్ళి కలిసి ఆ బిడ్డలో చేపించుకొని అక్కడ మేలు చేసి మేలు సార్లు పట్టిన వాళ్ళు తెచ్చి ఆ డబ్బులు కూడా మా పిల్లి విలేసి ఆ డబ్బులు కూడా అతను తీసుకొని చివరికి ఇల్లు చేయడం జరిగింది.